ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మరియు స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రధాన రకాల గురించి సులభంగా తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీల షేర్లు కొనుగోలు మరియు అమ్మకం జరిగే ప్రదేశం. ఉదాహరణకు రిలయన్స్ లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీలలో చిన్న భాగస్వామ్యం పొందాలంటే వాటి షేర్లు కొనాలి. షేర్ అంటే కంపెనీలో చిన్న భాగం. ఒక కంపెనీని 100 భాగాలుగా విభజిస్తే ఒక భాగం ఒక షేర్ అవుతుంది. మీరు షేర్ కొనుగోలు చేస్తే ఆ కంపెనీలో మీరు భాగస్వామి అవుతారు. కంపెనీ లాభపడితే మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. షేర్ ధరలు డిమాండ్ మరియు సరఫరాపై ఆధారపడి మారుతాయి. కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉంటే ధర పెరుగుతుంది, అమ్మేవారు ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుంది. మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఒక పండ్ల వ్యాపారిని ఉదాహరణగా తీసుకుందాం. ఒక పండ్ల వ్యాపారి వద్ద మామిడి పండ్లున్నాయని అనుకుందాం. కొనడానికి చాలామంది వస్తే డిమాండ్ పెరిగి ధర కిలోకి 100 రూపాయల నుంచి 120 రూపాయలకి పెరుగుతుంది. అదే అమ్మేవారు ఎక్కువగా ఉండి కొనేవారు తక్కువగా ఉంటే ధర 100 రూపాయల నుంచి 80 రూపాయలకి తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఇదే. స్టాక్ మార్కెట్ రకాలు. ప్రధానంగా 4 రకాల స్టాక్ మార్కెట్లున్నాయి. ఎక్విటీ మార్కెట్. ఇది కంపెనీల షేర్ల కొనుగోలు మరియు అమ్మకం జరిగే ప్రధాన మార్కెట్. కమోడిటీ మార్కెట్. బంగారం, వెండి, ముడిచమురు వంటి వస్తువుల ట్రేడింగ్ జరిగే మార్కెట్. డెరివేటివ్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ వంటి ఒప్పందాల ట్రేడింగ్ జరిగే మార్కెట్. మీకు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ గురించి తెలియకపోతే మేం దానిపై ఒక వీడియోను అప్లోడ్ చేస్తాం, కాబట్టి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెన్సీ మార్కెట్. రూపాయి, డాలర్ వంటి కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకం జరిగే మార్కెట్. స్టాక్ మార్కెట్ ద్వారా మీరు కంపెనీల్లో పెట్టుబడి పెట్టి సంపద సృష్టించవచ్చు. కానీ పెట్టుబడి పెట్టే ముందు సరైన అవగాహన అవసరం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.